నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యుడి ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆ రథోత్సవాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలిగి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనే 3 రకాలైన తాపాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం సూర్యారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వేదాలలో సూర్య భగవానుడికి సంబంధించి సౌర సూక్తము, అరుణ పారాయణం చెప్పడం జరిగింది. ఆదివారం సందర్భంగా సౌర సూక్తము, అరుణ పారాయణం వీటిలో ఏదైనా సరే దేవాలయంలో శ్రవణం చేసినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే సౌర సూక్తంలో ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఆదివారం ఇంట్లో దీపారాధన చేశాక ఆ మంత్రాన్ని పఠించినట్లయితే సూర్యుడి అనుగ్రహం వల్ల గృహంలో సభ్యులందరికీ సమస్త శుభాలు చేకూరుతాయి. సౌర సూక్తంలో చెప్పబడిన ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటంటే, నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహాదేవాయ తద్రితం సపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత. ఇది సౌర సూక్తంలో చెప్పబడిన ప్రధానమైన మంత్రం. ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటంటే, సూర్యభగవానుడు మానవ శరీరంలో ప్రాణశక్తికి మూలంగా మిత్రుడు అనే పేరుతో ఉన్నాడు. అలాగే మానవ శరీరంలో అపాన శక్తికి మూలంగా వరుణుడు అనే పేరుతో ఉన్నాడు. కాబట్టి ప్రాణ అపాన శక్తులకు మూలమైనటువంటి మిత్రుడు, వరుణుడు అనే పేర్లతో ఉన్నటువంటి సూర్యభగవానుడికి నమస్కారం అని అర్థం. మహాదేవాయ తద్రితం సపర్యత అంటే, రితం అంటే యజ్ఞం అని అర్థం. మేము చేసేటటువంటి ప్రతి పనిని కూడా నీకు ఒక యజ్ఞంలాగా భావిస్తూ సమర్పిస్తున్నాము అని అర్థం. దూరే దృశే దేవజాతాయ కేతవే, ఎక్కడో సుదూరంగా ఉండి దైవ సంబంధమైనటువంటి శక్తులన్నీ కలిగి ఉండి తన కిరణాలతో సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడన్న అర్థంలో దూరే దృశే దేవజాతాయ కేతవే అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నాం. దివస్పుత్రాయ సూర్యాయ శంసత అంటే అర్థం ఏంటంటే, సూర్యభగవానుడా నువ్వు ఒక రోజుకు అధిపతి, అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. ఆదివారం సందర్భంగా సౌర సూక్తంలో చెప్పబడినటువంటి ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠిస్తే కుటుంబంలో సభ్యులందరికీ సమస్త శుభాలు చేకూరతాయి. సూర్యుడి ఆరాధన గురించి వేదాలతో పాటు ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఉపనిషత్తుల్లో ఆదిత్యాద్ వాయుర్జాయతే, ఆదిత్యాద్ ఆపో జాయతే, ఆదిత్యాద్ వ్యోమో జాయతే, ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే, ఆదిత్యాద్ భూమిర్జాయతే అంటూ పంచభూతాత్మకంగా సూర్యుడి ఆరాధనను వర్ణించారు. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటూ లలిత అమ్మవారిని కూడా సూర్యమండల అంతర్భాగంలో ఉన్నటువంటి దేవతగా వర్ణించారు. మనకి విష్ణు పురాణంలో కదాచ నా అస్తమేతి నోదేతి అంటూ సూర్యుడిని వర్ణించారు. అంటే ఎప్పుడూ ఉండేవాడికి ఉదయము లేదు, అస్తమయము లేదు. సూర్యుడు కనపడటం, కనపడకపోవటం ఉదయాస్తమయాలుగా భావించుకోవాలని విష్ణు పురాణంలో మనకు చెప్పారు. అందుకే విష్ణు పురాణంలో నైవాస్తమనమర్కస్య నోదయ సర్వదాసత ఉదయాస్తమానాఖ్యాం హి దర్శనాత్ దర్శనం రవే అంటారు. అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు కనిపించటం, కనిపించకపోవటం ఉదయ అస్తమయాలుగా భావించుకోవాలి. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడని విష్ణు పురాణం మనకు తెలియజేస్తోంది. సూర్య భగవాను నుంచి వచ్చేటటువంటి కిరణాలను అద్దాల మీదకు ప్రసరింపజేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులను కూడా తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి, జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి సూర్యారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆదివారం సందర్భంగా సౌర సూక్తంలో చెప్పబడిన ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. నమస్కారం. గారుడి విద్య అని ఒక విద్య ఉన్నది మంత్రశాస్త్రంలో. గరుత్మంతునికి సంబంధించిన మంత్రాలు కానీ ఉపాసన చేసినట్లయితే గరుడ ఉపాసన అంత విశేషం. ఆ గరుత్మంతుని ఉపాసన మంత్రశాస్త్రంలో చాలా చెప్పారు. వేదమనందైతే గరుడ చయనము మొదలైనటువంటి దీక్షలు ఉంటాయి.
మహాభారతం కూడా ఈ రహస్యంతోనే ఆది పర్వంలోనే సౌపర్ణోపాఖ్యానం అంటూ గరుత్మంతుడి కథతో ప్రారంభిస్తారు. మళ్ళీ శాంతి పర్వంలో కూడా గరుత్మంతుడు ఇస్తాడు. గరుత్మంతుడి విద్య అటు సర్పాలు చెప్తాడు, గరుత్మంతుడిని చెప్తాడు. ఇక్కడ గారుడి విద్య విషహర విద్య. అందులో ఈ రోజుల్లో మనం విషాలని తింటున్నామని మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న పెద్దవాళ్ళు వాళ్ళ బాల్యాన్ని గుర్తు చేసుకుంటే బాటిల్స్లో, ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగడం అనేది తెలియదు ఆ రోజుల్లో. ఎక్కడ ప్రవహిస్తున్న నీటిని హాయిగా తాగి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే జీవశక్తిని పని చెయ్యనివ్వనివి నీరు, ఈ బాటిల్స్లో నీరుని పెద్దలు కొందరు చెప్తున్నారు. విన్న మాటలు చెప్తున్నాం. తింటున్న పదార్థాలు చూడడానికి కళకళలాడుతూ తలతల్లాడి తింటుంటే ఒక్కదానిలో సారం ఉండవు. ఎందుకంటే కృత్రిమమైనటువంటి పద్ధతులతో పండిస్తున్నారు. ఔషధులు పోతున్నాయి, తినే కాయగూరలు అన్నీ పోతున్నాయి, అందరికీ తెలుసు. కానీ విషం మధ్యలో ఉన్నాం, విషం నిండిపోయింది. మరి ఈ రోజుల్లో బయటపడాలంటే ఇదిగో ఈ మూర్తి ధ్యానం అందరికీ అవసరమే. ఆ గారుత్మతి విద్య, గారుడి విద్య. అంతేకాదు, అమ్మవారు శ్రీచక్ర క్షేత్రముల యందు గొప్ప క్షేత్రం ఒకటి ఉంది కర్ణాటక రాష్ట్రంలో. ఆదిశంకర భగవత్పాల వారికి మొట్టమొదటి త్రిపుర సుందరి సాక్షాత్కారం జరిగి చతుషష్ట్యుపచార పూజ ఆయన చెప్పింది అక్కడ. ఆ తర్వాత కాంచీపురం ఇవన్నీ ఆయన వచ్చారు. ఆ క్షేత్రం పేరు మూకాంబికా క్షేత్రం. ఆ దర్శనం అయ్యాకే ఆయన శృంగేరికి వచ్చి అక్కడ తపస్సు చేశారని చెప్తారు. ఇది విద్యారణ్య స్వామి శంకర విజయంలో చెప్పినటువంటి అంశ. అక్కడ అమ్మవారి దగ్గర ఒక నది ప్రవహిస్తోందండి. నది పేరు సౌపర్ణిక. ఇదొక రహస్యం. నది పేరు సౌపర్ణిక నది. అక్కడున్న తల్లి ఒక లింగాకారంలో ఉంటుంది, దాని మధ్యలో సువర్ణ రేఖ మధ్యలో ఉంటుంది. అంటే శివశక్త్యాత్మక బిందు స్వరూపం అది. అది రహస్యం. అక్కడ ప్రవహిస్తున్నటువంటి నది సౌపర్ణికా నది. ఆ సౌపర్ణికా నది తీరంలో ఒక గుహ ఉంటుంది. అది గరుత్మంతుడి గుహ అంటారు దాన్ని. అంటే ఈ విద్యకి ఏదో అనుబంధం ఉంది చూడండి ఇక్కడ. అదే అమ్మవారి విద్య అన్ని ప్రయోజనాలు ఇవ్వగలదు. ఇందాక చెప్పిన సారస్వత ప్రయోజనం మొదలుకుని ఎన్ని ప్రయోజనాలు చెప్తూ వచ్చారు వరుసగా. ఇప్పుడు చెప్తున్నటువంటిది సర్వారోగ్యప్రదాయిని అయినటువంటి విద్యను చూపిస్తున్నారు ఇక్కడ. ఇలా ధ్యానం చేసే పద్ధతి అమ్మవారు మనపై అలాగా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ అలా ధ్యానించినప్పుడు అమ్మ నుంచి ఆ కారుణ్య అమృతం, ఏమన్నాం, కారుణ్య అమృతం అంటే అమ్మ నుంచి వచ్చే ప్రకాశంలో జ్ఞానం ఉంది, ఆనందం ఉంది. ఈ రెండిటితో కూడా కరుణ, కాంతి అది ప్రసరిస్తున్నది ఆ తల్లి. ఇలా ధ్యానించినట్లయితే సర్పముల యొక్క దర్పాన్ని పోగొట్టగలుగుతాడు అన్నారు ఇక్కడ. అంటే సర్వ విషముల్ని నశింపజేయగలడు. అంతేకాదు, అలాంటి సిద్ధుడు ఎవరైనా చూస్తే వాళ్ళ జ్వరాలు పోతాయిట. అందుకే అటువంటి సిద్ధపురుషుల దగ్గరికి వెళితే వాళ్ళు ఒక చూపు చూస్తే చాలు బ్రతుకు బాగుపడిపోతుందండి. అమ్మ చూపు పడితే బ్రతుకు బాగుంటుంది వేరే విషయం. కానీ అమ్మ చూపుకు నోచుకున్న వారి చూపు మనపై పడితే మనం ధన్యులమవుతాం అక్కడ. అందుకే ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ముందు వచ్చి నిలబడి నమస్కరించగానే వెంటనే వాడుకున్న సర్వ విధములైన తాపములు పోయాయి అంటే ఆ చూపులో అమ్ముంది. ఎందుకంటే వారు చూసేది అమ్మని, ప్రపంచాన్ని కాదు. అమ్మని తప్ప వారికి మరొకటి చూడరు. అటువంటిప్పుడు అమ్మ ఎక్కడుంది? సహస్రారం దగ్గర. ఆ సహస్రారంలో అంటే అన్నిటికీ అతీతమైన అమ్మని చూస్తున్నారు, అన్నీ అమ్మగా చూస్తున్నారు. అటువంటప్పుడు సర్వమునందు అమ్మని, అమ్మయందు సర్వమును దర్శించే వాడి యొక్క దృష్టికి ఎటువంటి శక్తి వస్తుంది అంటే ఆ శక్తి అతని ఇంద్రియాల నుంచి వ్యక్తీకరణ అవుతుంది. వ్యక్తీకరణలో చూపు ప్రధానం. అందుకే మంచి చూపు అయితే మంచి దృష్టి, చెడు చూపు అయితే దిష్టి అంటుంటాం మనం. చూపుకి అంత ప్రభావం. మహాత్ముల చూపులో ఎలా ఉంటుందంటే జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా. సుధాధార అంటే నేను చెప్పుకున్నాం, సహస్రార కమలం దగ్గర నుంచి ప్రసరిస్తున్న అమ్మ యొక్క కరుణారూపమైన అమృత ప్రవాహం. అమృత ప్రవాహాన్నే మనం ఇక్కడ తన నుంచి వెదజల్లుతున్న అమృత కిరణములు అన్నాం. అటువంటి స్థితిని పొందిన వారు, సిర అంటే ఆవు పొదుగు దగ్గర ఉన్న సిరలు ఉంటాయి, దాని నుంచి పాలు పితుకుతారు. అలాగే సహస్రారం నుంచి అమృతాన్ని పిండినట్లుగా వచ్చి అమృతం వాళ్ళ కళ్ళల్లోంచి ప్రసరించి వారెవరిని చూస్తారో వారి జ్వరములు పోతున్నాయి అన్నారు ఇక్కడ. జ్వరములు అంటే అర్థం ఫీవర్ అని మాత్రమే కాదండి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయములు కూడా. జీవుడు ఎప్పుడు తాపత్రయాలతో ఎన్నున్నా ఏదో తాపం. అందుకే సంపన్నులు, బాగా ఉన్నవాళ్ళు అందరి దిగులు చూడండి, వాళ్ళ ముఖం కూడా శాంతంగా ఉండదు, వాళ్ళకి ఏదో దిగులు. అంటే ఇది వస్తువులను ఆశ్రయించి ఉండదు, మనస్సుకి అటువంటి దుర్లక్షణం ఉంటుంది. ఏం చేస్తాం? ఇటువంటి తాపములను పోగొట్టగలిగే శక్తి అమ్మవారి యొక్క అమృత స్వరూపాన్ని ఎవరు ఉపాసిస్తున్నారో వారికి వస్తుంది అన్నారు. ఈ స్వరూపం పేరు అమృతేశ్వరి స్వరూపం అంటారు ఇక్కడ. అమృతేశ్వరి అమృతోద్భవే
అమృతం వర్షయ్య వర్షయ్య అంటూ మంత్రశాస్త్రంలో అమ్మవారి యొక్క అమృత స్వరూపం గురించి చక్కగా చెప్పారు. ఈ అమృత స్వరూపం యొక్క తత్వములే అన్నపూర్ణాదుడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అమృతతత్వం ఇది. అమృతం అంటే పోషకం. అటువంటి అమృతతత్వము దీనికి సంబంధించి అంబాస్తవం అనేటువంటి ఒక మంత్రశాస్త్ర గర్భితమైన స్తవంలో అమృతేశ్వరి రూప వర్ణన ఉంది. అది శ్రద్ధాళువుల కోసం చెప్తున్నాం ఇక్కడ. ఏ చింతయంసి అమృతవాహిభిరంశుజాలై ఆప్లావ్యమాన భువనాం అమృతేశ్వరీం త్వాం తే లంఘయంతి నను మాతరలంఘనీయం బ్రహ్మాదిభిస్సురవరైరపి కాలకక్ష్యాం. ఇందులో అల్ప ప్రయోజనం మొదలుకొని మహాప్రయోజనం వరకు అన్నీ చెప్పారు. రోగాలు పోవడం, ఆరోగ్యంగా ఉండడం అల్ప ప్రయోజనం. మహాప్రయోజనం ఏంటంటే కాలకక్షని దాటిపోవాలన్నాడు. కాలకక్ష అంటే కాలానికి లొంగి ఉండేవి. మనుష్యలోకమే కాదు, పాతాళలోకం నుంచి బ్రహ్మలోకం వరకు అందరూ కాలానికి లొంగి ఉండేవారే. కాలాన్ని దాటినది అమ్మవారి యొక్క తత్వం. ఈ అమృతేశ్వరి రూపాన్ని ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళు కాలాన్ని దాటిపోతారు. కాలాన్ని దాటిపోతారంటే కాలం బట్టి వచ్చేవి జననం, సుఖం, దుఃఖం, మరణం, మళ్ళీ జననం. జనన మరణాలకి లోబడి ఉండడమే కాలానికి లొంగడం అంటే. జనన మరణాలని దాటిపోవడమే కాలాతీత విఖ్యాత అంటే. కాలానికి అతీతమైన స్థితి అంటే అది. కాలాతీత విఖ్యాత అన్నది ఎవరు? మా త్యాగయ్య సామాజ వర్గములలో చెప్తున్నారు ఇక్కడ. కనుక కాలానికి అతీతమైన స్థితి మోక్షం. అమ్మవారు కాలాతీత. కనుక ఎవరైతే అమృతేశ్వరి రూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళు బ్రహ్మాది దేవతలు కూడా దాటలేని కాలకక్షని దాటుతారు అంటున్నాడు ఇక్కడ. గొప్ప మాట. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా ఆదివారం అనగానే సూర్యనారాయణమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది. ఆదిత్య హృదయంలోనే ఈ విషయాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు. ఆదివారం నాడు నిష్టగా ఉండాలని, మద్యము, మాంసము అనేటువంటివి నిషిద్ధములని చెప్పడం జరిగింది. అందుచేత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను సత్సంప్రదాయమైనటువంటి ఈ విధి విధానాన్ని ఆదివారం నాడు తూచా తప్పకుండా పాటిస్తే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యము భాస్కరుడు ప్రసాదిస్తాడు అని శాస్త్రం. అందుచేత ఈ విధి విధానాన్ని తప్పకుండా ఆచరించాలి. అంతేకాకుండా ఆదివారం నాడు సూర్యభగవానుకి శ్లోకం చదివేటువంటి విధి విధానంలో జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ ససిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ క్రీటి హరిహర ఉపధృత శంఖచక్ర అనేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం అంటే దోసిట్లో నీళ్లు పోసుకొని వదలటం. అలా అర్ఘ్యం కనుక ఇచ్చినట్లయితే సంపూర్ణ ఆరోగ్యతత్వం వచ్చి తీరుతుంది అని శాస్త్రం. అట్లాగే మనకు గ్రహచార రీత్యా రవి సరిగా లేనప్పుడు అనారోగ్య లక్షణాలు పొడసూపుతాయి. రవిగ్రహం బాగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి అన్నప్పుడు ఎరుపు రంగు కలిగినటువంటి పండ్లు దానం చేసినట్లయితే, ఉత్తమోత్తమైన వేద పండితులకు దానం చేసి నమస్కారం చేస్తే రవిగ్రహం చాలా చక్కటి యోగాన్ని కలిగింపచేస్తుంది. సూర్య భగవాన్ని ఎవరైతే నిష్టగా అర్చిస్తారో లేక భావనా బలంతో ప్రార్థిస్తారో వారికి తప్పనిసరిగా విద్యావినయ సంపత్తులతో పాటు అనేక రంగాలలో అభివృద్ధి కలుగుతుంది అనే విషయాన్ని గుర్తెరుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం.
యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 6:21. తిథి దశమి ఉదయం 7:46 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 11:57 వరకు. వర్జం మధ్యాహ్నం 11:44 నుంచి 1:21 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:34 వరకు. అమృతకాలం రాత్రి 9:30 నుంచి 11:08 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం దశాదిత్య వ్రతం, జ్ఞానసాగర దత్తావతారం. ఆదివారం. ఆదివారం రోజున దశాదిత్య వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆదిత్యుని యొక్క అనుగ్రహంతో ఆరోగ్యము, సంపదలు వృద్ధి చెందుతాయి. విశేషించి ఆలోచనలో వివేకం వృద్ధి చెందుతుంది. అంతేకాదు పనులలో ఆలస్యాలు, అలాగనే అవసరం లేని ఆశలు, ఇవి రెండు వ్యక్తిని పతనం చేస్తూ ఉంటాయి. ఆ రెండిటినీ కూడా జయించేటువంటి శక్తి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో సిద్ధిస్తుంది. అలాగే జ్ఞానసాగర దత్తావతారం, దత్తాత్రేయుణ్ణి అనగాదేవిని పూజ చేసుకోవడం ద్వారా జ్ఞానము వృద్ధి చెందుతుంది. ఆయన జ్ఞానసాగరుడు అని భావన చేయడం ద్వారా మనకు అవసరమైనటువంటి వివేకం వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశం సృష్టించుకోవడం సులభం. రావణాసురుడు రక్షణ లేక చచ్చిపోయాడా? తనదైన ఊర్లో, తనదైన కాంచనలంకలో అన్ని కోట్ల మంది రాక్షస సైన్యం మధ్య ఉంటూ కూడా ఎక్కడి నుంచో వానరులతో కలిసి వచ్చినటువంటి రాముడి చేతిలో నిహతుడైపోయాడంటే కారణం రాముని యందు ధర్మం ఉన్నది, రావణుని యందు అధర్మం ఉన్నది. ధర్మం ముందు అధర్మం నిలబడదు. ఒక్క తలకాయతో నిలబడిన ధర్మం ముందు 10 తలకాయలతో నిలబడిన అధర్మం బ్రతకడానికి వీల్లేదు, అది పడిపోవలసింది. అందుకే రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు నిలబడలేకపోయాడు. ఈ ధర్మమునందు అనురక్తి, ధర్మమునందు పూనిక, ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి అనురక్తి మనకి దేనివల్ల కలుగుతుంది? కావ్య పురాణాదులను పరిశీలించడం చేత, గురువుగారి మాటల్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేత మహాత్ములు చెప్పినటువంటి విషయాల్ని 1కి 10 మార్లు ఎందుకు చదువుతాం అంటే జీవితంలో అప్పటికేదో కోరిక తీరడం కాదు. కోరిక తీరడం మంచిదే. ఆత్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కృష్ణుడు. నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారయా, నన్ను అడుగుతారు కోరికలు అన్నాడు. అది మంచిదే, కానీ అంతకన్నా ఇంకా పై స్థాయి ఒకటి ఉంది మనుష్యుడికి. అసలు తన జన్మ సార్థక్యం పొందాలి. మనుష్య జన్మ వదిలిపెట్టేశాడు అనుకోండి, శరీరం పోయిందనుకోండి, ఇక కర్మానుష్ఠానం లేదు, ఇక తను పుణ్యం చేయడం అన్నది లేదు, చిత్తశుద్ధి పొందలేడు, మోక్షమునకు కావలసినటువంటి యోగ్యత పొందడం అన్నది ఇక ఏ ఉపాధికి లేదు. కాబట్టి ఒక స్థాయిలో కోర్కెని దాటి అంతకన్నా కూడా జీవితాన్ని పండించుకోవాలి అంటే గురువుల యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. బాగా అర్థం చేసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం అన్నది అంత అవసరం అవుతుంది. ఇది మనకి ద్రౌపదీదేవి వృత్తాంతంలో, విరాట పర్వంలో ద్రౌపదీదేవి చేసినటువంటి ఒక్క నమస్కారానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు అంటే ఆమె ఒక మాట చెప్పింది, నేను పాండుపుత్రులకేను తప్పని మనము కలదాని నగుదునేనినో కమలమిత్ర అంది. ఈ దేశంలో పతివ్రత యొక్క జీవితం ఎంత గొప్పదో నిరూపణం చేసింది. ఇంకేం అక్కర్లేదు, భర్తని అనుగమించుట ఆ ధర్మం.
కాపాడేస్తుంది. ఎంతటి మహాపతివ్రత అయిందో ఆవిడ్ని వెంటనే సూర్యుడు ఎంత గొప్పగా అనుగ్రహించాడో. అసలు మహాభారతంలో మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసినటువంటి పాండవుల్ని కూడా సూర్యనారాయణమూర్తి ఎంత వైభవోపేతంగా కాపాడాడో, కాపాడి వాళ్ళని కష్టముల నుంచి గట్టెక్కించి మళ్ళీ సంతోషంగా వాళ్ళు రాజ్యాధికారం పొందేటట్టుగా కథ నడిచింది అంటే కీలకమైనటువంటి ఘట్టంలో సూర్యనారాయణమూర్తి చేసుకున్నటువంటి జోక్యం. ఆయన ఎంత కర్మసాక్షి, ఎంత కర్మాకర్మ ఫలప్రదాత, ఎంత ధర్మానురక్తి కలిగిన వాడు అన్నదానికి మహాభారతంలో సూర్యనారాయణమూర్తి వైభవంగా ఇదొక ప్రబల తార్కాణం. కాదు అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సూర్యుడితో ముడిపడి మహాభారతంలో ఇన్ని కీలక ఘట్టాలు సంభవించాయి. ఆయన అనుగ్రహం కానీ కించిత్ లోపించిందనుకోండి, అసలు పాండవులు గెలవడం అన్న మాట లేనేలేదు. పాండవులు గెలిచారు అంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే కృష్ణమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరణం జరిగింది పాండవుల యందు. ఒకానొక సందర్భంలో విరాట పర్వంలో ఎంత కీలక ఘట్టం సంభవించిందో అలాగే యుద్ధం జరుగుతున్న రోజులలో కూడా అంత కీలకమైనటువంటి సన్నివేశము ఏర్పడింది. ఒకప్పుడు సింధు సౌరాష్ట్ర దేశములను పరిపాలించినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహారాజుకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి జయద్రథుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆయననే సైంధవుడు అంటూ ఉంటారు. ఆ కుమారుడు పుట్టిన తరువాత అశరీరవాణి పలికింది, నీ కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నావు, కానీ నీ కుమారుడు ఏమరపాటుతో ఉండగా ఒక ఉత్తమ క్షత్రియుడి యొక్క బాణము చేత వీడి తల తెగి పడిపోతుంది అని. వేరు విషయం మీద శంకతో ఉండగా ఉత్తమ క్షత్రుడి యొక్క బాణానికి తన కొడుకు తల తెగి పడిపోతుంది అన్న మాట అశరీరవాణి అనడం విన్నటువంటి వృద్ధక్షత్రుడు కొడుకు ఎక్కడ మరణిస్తాడో అని బెంగ పెట్టుకుని శాపం ఇచ్చాడు. నా కొడుకు తల ఎవడు తెగగొడతాడో, ఎవడు భూమి మీద పడేస్తాడో, నా కొడుకు తల భూమి మీద పడేసినటువంటి వాడి తల 100 చెక్కలవుగాక అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? నా కొడుకు తల ఎవడు భూమి మీద పడేటప్పుడు, భూమి మీద పడేయడంటే ఆయన తల తెగిపోయేటట్టుగా కారణం కాడు అని అతని ఉద్దేశం. అలా శపించాడు. ఎవరికి తెలుస్తుంది? సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకు ఒక్కడికే తెలుస్తుంది. ఆ సైంధవుడు దుష్టమైనటువంటి నడవడ కలిగినటువంటి వాడు. ఒకానొకప్పుడు ధృతరాష్ట్రుడు తన కుమార్తె అయినటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఒక విధంగా పాండవులకు కూడా బావగారయ్యాడు. బావమరిది ఎందుకు లక్షణం ఉంటుంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. బావమరిది ఎప్పుడు తన బావగారు బ్రతికుండాలి, 100 సంవత్సరములని కోరుకుంటుంటాడంటే దీర్ఘాయుష్మంతుడు కావాలి అని. ఇప్పటి రోజుల్లో అయితే 100 ఏళ్ళు అని నా ఉద్దేశ్యం, కలియుగంలో ఆయు ప్రమాణాన్ని బట్టి. ఎందుకు అంటే చెల్లి యొక్క పసుపు కుంకుమలు ఆయన మీద ఆధారపడ్డాయి. అందుకే ఏ బావమరిదైనా బావగారు బ్రతికుండాలని కోరుకుంటాడు. కాబట్టి అందులో ఇంకా ఏ విధమైన దోషమైన భావన ఉండదు అని నమ్ముతాం. పాండవులకు కూడా సైంధవుడు బావగారు, అందుకని బావగారు బ్రతికుండాలనే కోరుకుంటారు ధర్మాత్ములు కనుక. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో సైంధవుడు తన మిత్రుడైనటువంటి కోటికాస్యుడు అనబడేటటువంటి స్నేహితుడితో కలిసి సాల్వకన్యని చేపట్టడం కోసమని స్వయంవరానికి బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడు పాండవులు 5 ఏవో ఆహారం పచనం చేయడానికి కావలసినటువంటివి, దర్భలు, యజ్ఞం చేయడానికి కావలసిన సంబారాలు సేకరించడం కోసం అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాడు సైంధవుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎవరి పట్ల పుండరీకాక్షుడు ప్రీతి చెందుతాడో అతడి పట్ల బ్రహ్మాది దేవతా సమూహమంతా ప్రీతి చెందుతుంది, సంతోషిస్తూ ఉంటాడు. యచ్చతం మానవే లోకే యచ్చతం మానవే లోకే సంశ్రయిష్యతి కేశవం
సంశ్రయిష్యతి కేశవం తస్య కీర్తిర్జయశ్చైవ తస్య కీర్తిర్జయశ్చైవ స్వర్గశ్చైవ భవిష్యతి స్వర్గశ్చైవ భవిష్యతి. ఎవడు మానవలోకాన్ని ఆశ్రయించిన కేశవుణ్ణి ఆశ్రయిస్తాడో అతడికి కీర్తి, జయం, స్వర్గం అన్నీ సిద్ధిస్తాయి. అతడు ధర్మాన్ని ఉపదేశించే ఆచార్యుడవుతాడు, ధర్మవంతుడవుతాడు. ధర్మాత్మలందరూ ఆ దేవదేవుడికి ఎల్లప్పుడూ లేచి నమస్కరించాలి. ఆ మహాప్రభువును అర్చించగా లభించే ధర్మం చాలా గొప్పది. వాసుదేవుడి గొప్ప తేజస్శాలి. ప్రజల మేలు కోసం, ధర్మం కోసం ఆయన ఋషులను సృష్టించాడు. ఆ ప్రభువు సృష్టి చేసిన సనత్ కుమారుడు మొదలైన ఋషులందరూ గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓ ఋషులారా, శ్రీకృష్ణుని నమస్కరించదగినవాడు దేవలోక ప్రభువు, భగవంతుడు, నారాయణుడు, పరమశ్రేష్ఠుడు. అతడు తనను నమస్కరించిన వారందరికీ నమస్కరిస్తాడు. గౌరవిస్తే గౌరవిస్తాడు, పూజిస్తే ప్రతిగా పూజ చేస్తాడు. మీరు చూస్తే ప్రతిరోజు మిమ్మల్ని చూస్తాడు. ఆశ్రయించిన వారికి ఆశ్రయం ఇస్తాడు. మీరు అర్చిస్తే ఆయన మిమ్మల్ని అర్చిస్తాడు. ఓ ఋషులారా, శ్రీహరి దేవతలతో శ్రేష్ఠుడు. ఇది పరమ పూజ్యుడైన ఆ మహావిష్ణువు యొక్క గొప్ప వ్రతం. ఆయన ఆదిదేవుడు, గొప్పవాడు. ఆయన వ్రతం సజ్జనులకు ఆదర్శప్రాయమైనది. ఈ ప్రపంచంలో దేవతలందరి చేత శ్రీహరి పూజించబడుతూ ఉంటాడు. ఆయనను అనుసరించిన వారికి తగిన విధంగా అభయం లభిస్తుంది. ద్విజులందరూ మనోవాక్కాయ కర్మలతో శ్రీహరిని పూజించాలి. ప్రయత్నపూర్వకంగా ఆ దేవకీ సుతుడిని దర్శించాలి. ఓ మునులారా, ఇదే మీరు అనుసరించవలసిన మార్గం. ఆయనను కనుక మీరు చూస్తే సకల దేవతలను దర్శించిన వారు అవుతారు. వరాహ రూపధారి, సర్వలోక పితామహుడు, జగత్పతి అయినటువంటి ఆ వాసుదేవుడికి నేను కూడా నిత్యం నమస్కరిస్తూ ఉంటాను. తత్ర చత్రితయం దృష్టం తత్ర చత్రితయం దృష్టం భవిష్యతి న సంశయః భవిష్యతి న సంశయః సమస్తాకి వయం దేవాః సమస్తాకి వయం దేవాః తస్య దేగే వసామహే తస్య దేగే వసామహే. శ్రీకృష్ణుడిని చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరును ముగ్గురిని చూసినట్లే అవుతుంది. ఇందులో సందేహం లేదు. దేవతలమైన మేమందరము ఆయన శరీరంలోనే నివసిస్తున్నాం. బలరాముడు కైలాస పర్వతంలాగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. ఆయన హలధారి, పర్వతంతో సమానమైనవాడు. శ్రీకృష్ణుడికి ఆయన అన్నగా జన్మిస్తాడు. ఆ బలరాముడి రథం మీద దివ్యమైనది, బంగారు మయమైనది 3 తలల తాటి చెట్టు జెండా ఉంటుంది. ఆ బలరాముడి శిరస్సు గొప్ప పడగలాగా గొప్పగా సర్పాలతో కూడి ఉంటుంది. స్మరించినంత మాత్రంతో ఆయనకు సమస్త అస్త్రాలు చేరుకుంటాయి. ఆ భగవంతుడు నాశరహితుడు. శ్రీహరి యొక్క రూపాంతరమైన అనంతుడిగా ఆయనను పేర్కొంటారు. పూర్వం దేవతలు ఈ అనంతుడి రూపాన్ని దర్శించవలసిందిగా గరుత్మంతుడిని కోరారు. అని గరుడు ఆ రూపాన్ని పూర్తిగా దర్శించలేకపోయాడు. ఆ రూపాన్ని ఆయన ఆదిశేషుడు. ఆయన పరమానందంతో తన పడగలతో భూమండలాన్ని ఆక్రమించి కౌగిలించుకొని ఉన్నాడు. పాతాళంలో నివసిస్తున్నాడు. యయేవ విష్ణు సోనంతగా యయేవ విష్ణు సోనంతగా భగవాన్ వసుధాధరగ భగవాన్ వసుధాధరగ యో రామస్స హృషీకేశగ యోచ్యుతస్స ధరాధరగ యోచ్యుతస్స ధరాధరగ. భూమిని ధరించిన అనంతుడికి, విష్ణువుకు, బలరాముడికి, ఋషికేశుడికి, అచ్యుతుడికి భేదమే లేదు. ఇలా బలరామ శ్రీకృష్ణులుగా అవతరించిన దివ్యపరాక్రములైనటువంటి పురుష శ్రేష్ఠులు హలచక్రాధారాలను దర్శించాలి, పూజించాలి. ఓ ఋషులారా,
మీరు కోరిన విషయాన్ని చెప్పాను. ఇక మీరు శ్రద్ధగా శ్రీకృష్ణుని పూజించండి అని ఋషులకు చెప్పాడు ఈశ్వరుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 148వ అధ్యాయం. నారదుడు కృష్ణుడితో ఇలా పలికాడు, కృష్ణ, ఆ తరువాత ఆకాశంలో గొప్ప శబ్దం ఏర్పడింది. దానితో పాటు మెరుపులు, మేఘాలు ఏర్పడ్డాయి. ఆకాశమంతా నల్లని మబ్బులతో నిండిపోయింది. వర్షాకాలంలాగా మేఘుడు నిర్మలమైన నీటిని వర్షించాడు. ఆకాశంలో దట్టమైన చీకట్లు కమ్ముకుంటున్నాయి. దిక్కుల్లో వెలుగే కనిపించడం లేదు. అప్పుడు దేవగిరి మీద శంకరుడు, భూత సంఘాలు, మునులు కూడా ఎవరూ కనిపించలేదు. మళ్ళీ క్షణకాలంలో ఆకాశం నిర్మలమైపోయింది. ఒక్క మేఘం కూడా లేదు. విప్రులందరూ తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. ఇతరులు వెళ్ళిపోయారు. అందరూ ఆశ్చర్యకరమైనది, ఊహించటానికి వీలు కానిదైన దానినంతా చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఉమాశంకరుల సంవాదం పరమాశ్చర్యకరమైనది. ఓ కృష్ణ, శివుడు చెప్పిన సనాతనుడు నువ్వే. శివుడు నీ దర్శనం చేసుకోమని మహాపర్వతం మీద చెప్పాడు. కృష్ణ, నీ తేజస్సు వల్ల మరొక అద్భుత ఘటన ఈరోజు జరిగింది. దాన్ని చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. ఆనాడు శివుడు చెప్పిన మాటలు మళ్ళీ మాకు ఈ రోజున గుర్తుకొచ్చాయి. ప్రభు జనార్దన, శంకరుని మహత్యమంతా నీకు చెప్పాను అన్నాడు. తర్వాత కృష్ణుడు ఆ ఋషులందరినీ చక్కగా గౌరవించాడు. అప్పుడు ఋషులందరూ ఎంతో ఆనందిస్తూ కృష్ణుడితో అన్నారు, ఓ మధుసూదన, నువ్వు ఈ విధంగా నీ దర్శనాన్ని మాకెప్పుడు అనుగ్రహించు. ప్రభు, నిన్ను దర్శించాలనే కోరిక మాకు స్వర్గం మీద కూడా లేదు. భగవంతుడైన శివుడు చెప్పినదంతా సత్యం. ఓ కృష్ణ, రహస్యమైన ఈ విషయమంతా నీకు చెప్పాం. నువ్వు పదార్థతత్వం తెలిసినవాడు. నిన్ను అడిగితే మమ్మల్ని అడిగితే మళ్ళీ ప్రశ్నిస్తావు. నీ సంతోషం కోసం రహస్యమైన ఈ విషయాన్ని అంతా చెప్పావు. ముల్లోకాలను నీకు తెలియని విషయం లేదే లేదు. నువ్వు భూమిపై అవతరించటం, దేవకీ గర్భంలో జన్మించటానికి గల కారణం అంతా నీకు తెలుసు. మేము మాత్రం చాపల్యం వల్లే రహస్యాన్ని రక్షించే శక్తి లేని వాళ్ళం. కనుక నువ్వు ఎదురుగా నిలిచి ఉండగా మా తెలివి తక్కువతనం వల్ల ఏదేదో వాగుతున్నాం. అవి ఏది కూడా పట్టించుకోకు. ఈ ప్రపంచంలో నీకు తెలియని వింత లేదు, విశేషం లేదు, ఆశ్చర్యం లేదు. దేవా, స్వర్గంలోనూ భూమిలోనూ సమస్తం నీకు తెలుసు. కృష్ణ, మేమిక వెళ్ళొస్తాం. గొప్ప పుష్టిని నువ్వు పొందు. ఓ పూజ్యుడా, త్వరలోనే నీకు ఒక కొడుకు పుడతాడు. అతడు సమర్థుడై నీ వంశానికి వన్నె తెస్తాడు. అతడు నీ అంత వాడవుతాడు, లేదా నిన్ను మించిన వాడవుతాడు అన్నారు. తర్వాత మహర్షులందరూ శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీకృష్ణుడు తన తపస్సును పూర్తి చేసుకుని ద్వారకకు తిరిగి వచ్చాడు. 10 మాసాలు గడిచిన తర్వాత శ్రీకృష్ణుడికి రుక్మిణి యందు శూరుడైన ఒక కుమారుడు జన్మించాడు. ఓ ధర్మరాజా, సమస్త ప్రాణుల యొక్క భావములోనూ దేవరాక్షసుల యొక్క హృదయంలోనూ ఎల్లప్పుడూ సంచరించే కాముడే ఈ కృష్ణుడికి కుమారుడుగా పుట్టాడు. కృష్ణుడు పురుషోత్తముడు, మేఘం వంటి రంగు గల శరీరం గలవాడు, చతుర్భుజుడు. ప్రేమతో పాండవుల వద్దకు చేరాడు. మీరు ఈ కృష్ణుడిని శరణు వేడారు. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ కీర్తి, లక్ష్మి, ధృతి, స్వర్గ మార్గం అన్నీ లభిస్తాయి. ఈయనయే త్రివిక్రముడు, ఇంద్రుడు మొదలైన 33 దేవతల స్వరూపం. ఈ కృష్ణుడే అనటంతో సందేహమే లేదు. ఈయన ఆదిదేవుడు, మహాదేవుడు, సమస్త ప్రాణులకు ఆశ్రయమైనవాడు, ఆద్యాంతాలు లేనివాడు, అవ్యక్తుడు, మహాత్ముడు, మధుదైత్యులను వధించాడు. ఈ కృష్ణుడు దేవతల ప్రయోజనం కోసమే జన్మ ఎత్తాడు. ఈ మాధవుడే రహస్యమైన అర్థతత్వాలను రచించాడు, చెప్పాడు. ఓ ధర్మరాజా, ఈయన వల్లనే నువ్వు విజయం సాధించావు. ఈయన వల్లనే సాటిలేని కీర్తిని పొందావు. ఈ సమస్త భూమి నారాయణుని ఆశ్రయించడం వల్లనే నీకు లభించింది. ఈయనయే నాథుడు, ఊహ అందనివాడు,
ఈయనయే చరమగతి. రాజా, నువ్వు స్వయంగా హోతవై యుగాంతాన్ని సమానుడైన కృష్ణుడనే గొప్ప శృవంతో రణమనేటువంటి అగ్నిలో రాజులందరినీ హోమం చేశావు. దుర్యోధనుడు బుద్ధి లేనివాడు. వాడు పిచ్చి కోపంతో కృష్ణార్జునులతో వైరం పెట్టుకొని పుత్ర సోదర బంధు సమేతంగా నశించాడు. ఈ దావాగ్నిలో మహాబలం గల దైతేయులు దానవేంద్రులు కూడా అగ్నిలో శలభాలు మాడినట్లుగా మాడిపోయారు. ఓ పురుష శ్రేష్ఠ, మానవ మాత్రులు ఎవరూ కూడా యుద్ధరంగంలో ఆయనకు ఎదురు నిలబడలేరు. పార్థుడు కూడా యోగి, యుగాంతాగ్ని వంటివాడు. సవ్యసాచ రణంలో నిలబడి సమస్త దుర్యోధనుడి బలాన్ని తన తేజస్సుతో చంపాడు. పూర్వం శివుడు ఒక రహస్యాన్ని కైలాస పర్వతం మీద ఋషులకు చెప్పాడు. దాన్ని చెబుతాను విను. రాజా, అర్జునుడి యందు ఏ పుష్టి, తేజస్సు, పరాక్రమం, ప్రభావం, వినయం ఉన్నాయో అది శ్రీకృష్ణుడి యందు 3 రెట్లు ఎక్కువగా ఉంది. యత్ర కృష్ణోకి భగవాన్ తత్ర పుష్టిరనుత్తమా, తత్ర పుష్టిరనుత్తమా. ఎక్కడ కృష్ణ భగవానుడు ఉంటాడో అక్కడ ఉత్తమమైన పుష్టి ఉంటుంది. మనమందరం అల్పబుద్ధులం, పరాధీనులం, మనోవైకల్యం కలవారం. తెలిసి తెలిసి నాశరహితమైన మృత్యు మార్గంలో పడిపోతున్నాం. ఓ ధర్మరాజా, నువ్వు రుజుశీలుడివి, ప్రతిజ్ఞను పాటించటంలో ఆసక్తి గలవాడివి. పూర్వం ప్రజాపాలన చేస్తానని చెప్పి ఇప్పుడు రాజపదవినే వదలాలి అనుకుంటున్నావు. ఆత్మహత్య చేసుకోవటమే మంచిదిగా భావిస్తున్నావు. అది తప్పు. కనుక పూర్వం చేసిన ప్రతిజ్ఞను విడవకూడదు. ఈ యుద్ధభూమిలో చనిపోయిన వారంతా కాలం చేతనే చంపబడ్డారని తెలుసుకో. అలాగే నేను కూడా కాలం చేతనే చంపబడ్డాను అని గ్రహించు. కాలమే పరమేశ్వరుడు. ఓ రాజా, నువ్వు కాలం తెలిసినవాడు, కాలం చేత తాకడ్డబడ్డావు. అయినా కూడా నువ్వు విచారించకూడదు. కాలో లోహిత రక్తాక్షక, కాలో లోహిత రక్తాక్షక, కృష్ణోదండి సనాతన. శ్రీకృష్ణుడే ఎర్రని కనులతో దండించే సనాతన కాలస్వరూపుడు. ధర్మరాజా, అందువల్ల చనిపోయిన జ్ఞాతుల కోసం నువ్వు విచారించకూడదు. నువ్వెప్పుడూ కోపము లేని వాడివై ఉండాలి. ఈ మాధవుడి గొప్పతనం గురించి విన్నట్లుగా నీకు చెప్పాను. సజ్జనుడు నమ్మటానికి నేను చెప్పిన మాటలు చాలు. నేను వ్యాసుడి మాట విని, నారద మహర్షి మాట విని, స్వయంగా తెలుసుకొని శ్రీకృష్ణుడి యొక్క మహిమను, ఉమామహేశ్వరుల సంవాదాన్ని నీకు బోధించాను. దారయిష్యతి యచ్చైనం, దారయిష్యతి యచ్చైనం మహాపురుష సంభవం, మహాపురుష సంభవం. శృణయాత్ కథయే ద్వాయగ, శృణుయాత్ కథయే ద్వాయగ. సశ్రేయో లభతే పరం, సశ్రేయో లభతే పరం పరం. ఎవరు శ్రీకృష్ణుడునే మహాపురుషుడికి సంబంధించిన గొప్పతనాన్ని శ్రద్ధగా వింటాడు, గుర్తుంచుకుంటాడు, చెబుతాడు, వాడు గొప్ప శ్రేయస్సును పొందుతాడు. అతడికి సంబంధించిన సమస్త కోరికలు నెరవేరుతాయి. మరణించిన తరువాత అతడు తప్పకుండా స్వర్గాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. రాజా, శ్రేయస్సును పొందాలని అనుకునేవాడు జనార్దనుని ఆశ్రయించాలి. అదే న్యాయం. విప్రుల చేత ఎల్లప్పుడూ అక్షయుడైన శ్రీకృష్ణుడే స్తుతించబడుతూ ఉంటాడు. శివుడు స్వయంగా చెప్పిన ధర్మగుణాలను నువ్వు రాత్రి పగలు మనస్సులో ధ్యానించుకో. ఇలా నియమాలు పాటిస్తూ ప్రజలను న్యాయబద్ధంగా పాలించు, దండించు. ప్రజాపాలనలో శ్రద్ధ వహిస్తే నీకు స్వర్గం లభిస్తుంది. రాజు ఎల్లప్పుడూ ప్రజలను ధర్మ మార్గంలో ఉండేలాగా నడిపించాలి, రక్షించాలి. రాజు ప్రజలకు విధించే శాసనం కూడా గొప్ప ధర్మంగానే చెప్పబడింది. ఓ ధర్మరాజా, నీకు సత్పురుషుల సన్నిధిలో ఉమామహేశ్వరుల మధ్య జరిగిన ధర్మ సంవాదాన్ని చెప్పాను. దీన్ని విన్నవాడు,
వినాలనుకునేవాడు పరమ పవిత్ర భావంతో తన మేలు కోరుకుంటూ శివుణ్ణి పూజించాలి. ఇది పరమ పూజ్యుడు మహానుభావుడైనటువంటి నారద మహర్షి సందేశం. ఆయన శివుణ్ణి పూజించమని చెప్పాడు. నువ్వు అలాగే శివుణ్ణి పూజించు. ఓ కుంతిపుత్ర, ఈ అత్యద్భుతమైన శివకేశ్వర స్వభావాలకు సంబంధించినది పరమ పవిత్రమైన వృత్తాంతం పుణ్యప్రదమైన కైలాసంలో జరిగింది. శ్రీకృష్ణుడు శాశ్వతుడు. ఈయన పూర్వం 10,000 సంవత్సరాలు గాంధీవధారి అయినటువంటి అర్జునుతో పాటు నరనారాయణులుగా బద్రికావనంలో చాలా గొప్ప తపస్సు చేశాడు. ధర్మరాజా, ఈ కృష్ణార్జునులు గడిచిన 3 యుగాలలో జన్మించడం వల్ల మీరు త్రియుగులుగా పిలువబడుతున్నారు. ఈ మాటను నారద వ్యాసులు చెప్పారు. శ్రీకృష్ణుడు బాలుడుగా ఉండగానే తన ఆత్మీయులను రక్షించడం కోసం కంసుడితో గొప్ప యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు సనాతనుడు, శాశ్వతుడు, పురాణ పురుషుడు. ఆ వాసుదేవుడి యొక్క అద్భుత కర్మలన్నీ లెక్కపెట్టి చెప్పాలంటే సాధ్యం కాదు. నాయన, నీకు మేలు కలుగుతుంది, ఇది నిజం. ఎందుకంటే జనార్దనుడు నీకు మిత్రుడై ఉన్నాడు. ఓ ధర్మరాజా, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు చనిపోయాడు. అయినా కూడా నువ్వు అతడి గురించే విచారిస్తున్నావు. అతడి కారణంగా గుర్రాలు ఏనుగులతో పాటు ఈ భూమండలమంతా నాశనమైపోయింది. దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు అనేటువంటి 4 దుర్మార్గులు చేసిన ఘోర అపరాధం వల్లే కురువంశీయులంతా చనిపోయారు అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఉండి ఈ సంభాషణంతా విన్న ధృతరాష్ట్రుడు మొదలైన వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. సంపూజ్య మనసా కృష్ణం, సంపూజ్య మనసా కృష్ణం, సర్వే ప్రాంజలయో భవన్, సర్వే ప్రాంజలయో భవన్. అందరూ చేతులు జోడించి మనస్సులో శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న నారదుడు మొదలైన మునులందరూ భీష్ముడి మాటలను అభినందించి పూజించారు. ఈ కథను, భీష్ముడి శాసనాన్ని ధర్మరాజు తన సోదరులందరితో కలిసి విన్నాడు. తర్వాత ధర్మరాజు గొప్ప దక్షిణలిచ్చి యజ్ఞం చేసిన భీష్ముడిని చూసి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజుకు సకల ధర్మాలను బోధించి చివరగా మనశ్శాంతి కలగటానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఈ విష్ణు సహస్రనామాలు శాంతి మంత్రాలు, మనశ్శాంతి మంత్రాలు, విశ్వశాంతి మంత్రాలు. ఇవి లక్ష్మిని అనుగ్రహిస్తాయి, మోక్షలక్ష్మిని కూడా అనుగ్రహిస్తాయి. యంత్రాలకు లేని బలం ఈ మంత్రాలలో ఉంది. శ్రీకృష్ణుడు సాక్షిగా వింటూ ఉండగా భీష్ముడు ఈ నామాలను స్మరించాడు. వీటిని వ్యాస మహర్షి మనకు అందించాడు. భారతం అనే కల్పవృక్షానికి 2 అమృత ఫలాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామం. మనం భగవద్గీత ఉపదేశాన్ని పొందాం కదా, ఇప్పుడు విష్ణు సహస్రనామ ఉపదేశాన్ని పొందుదాం. 149వ అధ్యాయం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.